హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఫ్రెండ్స్, మనకి ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. మనం దీంట్లో మనకి చాలామంది ఏంటంటే ఈ రోస్టర్ల లిస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అని చాలామంది అడుగుతున్నారు. ఎక్కువగా టీజీటీ అలాగే ఎస్జీటీకి సంబంధించి అలాగే పీఈటీకి సంబంధించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. సో వాటిని అన్నిటికీ కూడా ఈ కంప్లీట్ వీడియోలో నేను చెప్పడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కటి కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అండ్ ఎలా చూడాలి అనేసి అని కూడా నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎక్కడ కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుద్ది కాబట్టి ఖచ్చితంగా అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి, నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ తర్వాత వచ్చేది నేను ఫైనల్ రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అని నేను వీడియో అయితే చేయబోతున్నాను. సో అన్నీ కూడా మీ వరకు రావాలనేసి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే అవన్నీ కూడా నేను వీడియో పెట్టంగానే మీ వరకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టీజీటీ వాళ్ళు కానీ పీజీటీ వాళ్ళు కానీ ఎంత స్కోర్ వచ్చింది అనేది ఖచ్చితంగా అందరూ కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్స్కి సంబంధించిన లిస్ట్ అయితే ఇదన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక పీజీటీలో లాంగ్వేజ్ అలాగే నాన్ లాంగ్వేజ్కి సంబంధించి అండ్ అలాగే ఇక్కడ మనకి టీజీటీ గురించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు అయితే ఇలా క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఇక్కడ టీజీటీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగిందనమాట. లోకల్లో అయితే 11 వేకెన్సీస్, ఓపెన్లో అయితే 9 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం టోటల్గా చూసినట్టయితే కనుక ఓసీలో 119 వేకెన్సీస్ అయితే అలాట్ చేశారనమాట. అండ్ ఇక్కడ మనకి పీజీటీకి సంబంధించి జువాలజీ ఇంగ్లీష్ మీడియంలో చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ ఓపెన్లో అయితే ఎలాంటివి కూడా లేవు. లోకల్లో అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఓసీకి సంబంధించి. అండ్ ఇక్కడ మనకి ఎకనామిక్స్కి చూసినట్టయితే కనుక లోకల్లో 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి ప్రిన్సిపల్కి సంబంధించి చూసినట్టయితే కనుక మనకి ఓన్లీ ఓసీలో అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అది కూడా లోకల్లో ఒకటి, ఓపెన్లో ఒకటి. సో అలా అయితే మనకి స్టేట్ వైజ్గా మనకి ఇలాగా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ జోన్ వైజ్గా చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ జోన్ 1 గురించి చూసినట్టయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. మనకి పీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి లోకల్లో ఎలాంటి వేకెన్సీ కూడా లేదు. అండ్ అలాగే సివిక్స్కి అంటే ఓన్లీ ఓసీలో చెప్తున్నాను నేను. దీంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయంటే పీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి బీసీబీలో ఉంది ఒక వేకెన్సీ. అండ్ అలాగే ఎస్టీలో ఉంది, ఈడబ్ల్యూఎస్లో ఒక వేకెన్సీ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి సివిక్స్లో కనుక చూసినట్టయితే కనుక ఓసీకి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి కామర్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో చూసినట్టయితే కనుక లోకల్కి సంబంధించి ఓసీలో అయితే ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. అండ్ టీజీటీ లాంగ్వేజ్ ఇంగ్లీష్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఓసీలో ఒక వేకెన్సీ ఉంది, అలాగే బీసీడీలో ఒక వేకెన్సీ అండ్ అలాగే ఎస్సీ గ్రేడ్ 3లో అయితే ఒక వేకెన్సీ అయితే ఇచ్చారనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్లో ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో ఇలాగా టీజీటీ అలాగే పీజీటీకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇలా చూసుకోవచ్చు అనమాట. మనకి లైన్ వైజ్గా ఇచ్చారు కదా, సో అలా చూసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ పీజీటీకి సంబంధించి నాన్ లాంగ్వేజ్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి లోకల్లో ఓసీలో అయితే ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే జువాలజీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి చూసినట్టయితే లోకల్లో 1 వేకెన్సీ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ టీజీటీ నాన్ లాంగ్వేజ్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం సైన్స్ చూసినట్టయితే కనుక ఓసీకి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూన్ 3కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి పీజీటీ నాన్ లాంగ్వేజ్ అలాగే లాంగ్వేజ్కి సంబంధించి టీజీటీకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో అవి కూడా నేను ప్రీవియస్గా చెప్పాను కదా, సో అలా చూసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి రోస్టర్ లిస్ట్ జూన్ 4కి సంబంధించి చూసినట్టయితే కనుక పీజీటీ నాన్ లాంగ్వేజ్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసుకోవచ్చు. అండ్ టీజీటీ లాంగ్వేజ్ ఇంగ్లీష్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఓసీలో 8 వేకెన్సీస్ ఉన్నాయి లోకల్లో. అలాగే బీసీఏలో 1 వేకెన్సీ, బీసీబీలో 2 వేకెన్సీస్, బీసీసీలో 1 వేకెన్సీ, బీసీడీలో 1 వేకెన్సీ అండ్ బీసీఈలో 1 వేకెన్సీ. అలాగే ఎస్సీ గ్రేడ్ 2లో 2 అండ్ గ్రేడ్ 3లో 1 వేకెన్సీ అండ్ ఎస్టీలో 2 అలాగే ఈడబ్ల్యూఎస్లో 2 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఇలా మనకి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇవి చూసినట్టయితే కనుక ఇవి ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినవి అనమాట. అండ్ ఈ రోస్టర్ లిస్ట్ చూసినట్టయితే కనుక మనం దీనికి సంబంధించి బయోసైన్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం పీజీటీ అలాగే టీజీటీకి సంబంధించి కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ లిస్ట్ అంతా కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ టీజీటీ తెలుగుకి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది లోకల్లో. అండ్ మనకి దీనికి సంబంధించి దీంట్లో వేకెన్సీస్ అనేవి చూసినట్టయితే కనుక ఇక్కడ పీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి, హిందీకి సంబంధించి, సాంస్క్రిట్కి సంబంధించి ఇక్కడ పీజీటీ లాంగ్వేజ్కి సంబంధించి ఉంది. అలాగే టీజీటీకి సంబంధించి కూడా కొంతమంది అడగడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ టీజీటీ లోకల్కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి చూసుకోవచ్చు.
ఇక్కడ టీజీటీ లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్కి సంబంధించి లోకల్లో 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే బీసీఏలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీబీలో 1 వేకెన్సీ ఉంది. ఇలా కంప్లీట్గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ టీజీటీ లోకల్ లాంగ్వేజ్ హిందీకి సంబంధించి చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా మొత్తం అంతా కూడా టీజీటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పైనంతా పీజీటీ అలాగే ప్రిన్సిపల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక లిస్ట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి చూడొచ్చు పీజీటీకి సంబంధించి అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే పీజీటీకి సంబంధించి ఇక్కడ బయోసైన్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం ఉమెన్స్కి చూసినట్టయితే కనుక కొన్ని వేకెన్సీస్ అలాట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి టీజీటీ లాంగ్వేజ్ తెలుగులోకి సంబంధించి ఉమెన్స్కి ఇవి మెయిన్గా ఇక్కడ వరకు మనకు ఉమెన్స్కి సంబంధించి ఇక్కడ కేటగిరీస్ వైజ్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ కింద మనకి టీజీటీ లాంగ్వేజ్కి సంబంధించి అలాగే ప్రిన్సిపల్కి సంబంధించి సో ఇలా మొత్తం అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఒకసారి దీన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలాగా మనకి వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఓసీలో అయితే 77 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బీసీఏలో 16 వేకెన్సీస్, బీసీబీలో 14 వేకెన్సీస్ ఉన్నాయి, బీసీసీలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలా మీకు వేకెన్సీస్ వైజ్గా ఇచ్చారు. ఒకసారి మీరు దీన్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ చూసినట్టయితే కనుక ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించినవి అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి జోనల్ వారీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ టీజీటీ నాన్ లాంగ్వేజ్కి కానీ సంబంధించినవి అండ్ అలాగే పీజీటీకి సంబంధించినవి అలాగే ప్రిన్సిపల్కి సంబంధించినవి సో అన్నీ కూడా ఇక్కడ మనకి రోస్టర్ల లిస్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ జోన్ల వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జోన్ 1కి సంబంధించినవి అనమాట ఇవి. అండ్ జోన్ 2కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇవన్నమాట. సో ఇలాగ మనకి జోనల్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది టీజీటీకి సంబంధించి. అండ్ ఇక్కడ మనం జోన్ 2లో చూసినట్టయితే ఇక్కడ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా చూడొచ్చు. జోన్ 2 ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి లోకల్లో అయితే 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓసీకి సంబంధించి, బీసీబీకి సంబంధించి 1 వేకెన్సీ, బీసీఏకి సంబంధించి 2 వేకెన్సీస్ ఇలా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఇది జోన్ 3కి సంబంధించింది అనమాట. ఇక్కడ మనకి రోస్టర్ లిస్టులు అన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇస్తున్నారు కాబట్టి సో అవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జోన్ 4కి సంబంధించి కూడా ఇక్కడ మనకి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ జోన్ 4లో మనకి ఉమెన్స్ క్యాండిడేట్స్కి సంబంధించి మనకి వేరుగా అయితే లిస్ట్ అయితే ఉన్నది. సో ఒకసారి దాన్ని కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇవన్నీ కూడా ఎంజేపీ బీసీ వెల్ఫేర్కి సంబంధించినవి అనమాట. వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో వీటిని కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ప్రిన్సిపల్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. టీజీటీ పీజీటీకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇవి ఓన్లీ ప్రిన్సిపల్కి సంబంధించి ఇక్కడ మనకి కేటగిరీస్ వైజ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ మనకి జోన్ 1 అలాగే జోన్ 2 అలాగే జోన్ 3కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జోన్ 1కి సంబంధించినవి అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది జోన్ 2కి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అనమాట. సో అండ్ ఇది జోన్ 3కి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్. సో కంప్లీట్గా మీరు ఇలా చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ మనకి జోన్ 4కి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ అలాగే నాన్ లాంగ్వేజ్కి సంబంధించి పీజీటీ, టీజీటీ అలాగే ప్రిన్సిపల్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో ఒక్కసారి కామెంట్ చేసి అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్ అలాగే ఇది మనకి గురుకుల పాఠశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మనం టోటల్గా చూసినట్టయితే కనుక లోకల్ అలాగే ఓపెన్కి సంబంధించి అలాగే లాంగ్వేజ్ అలాగే నాన్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి కంప్లీట్గా టీజీటీ అలాగే పీజీటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఓసీకి సంబంధించి 443 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే బీసీబీకి సంబంధించి బీసీఏ, బీసీసీ ఇలా ప్రతిదానికి సంబంధించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ జోన్ల వారీగా కూడా మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని సో చూసుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ ఇలాగా జోన్ 1కి సంబంధించి ఇవన్నమాట పోస్టులు ఇవన్నీ కూడా. సో మనకి టోటల్గా చూసినట్టయితే జోన్ 1కి సంబంధించి మనకి ఓసీకి సంబంధించి 81 వేకెన్సీస్, బీసీఏకి సంబంధించి 25 వేకెన్సీస్, బీసీబీకి సంబంధించి 22 వేకెన్సీస్, బీసీసీకి సంబంధించి 5 వేకెన్సీ, బీసీడీకి సంబంధించి 12 వేకెన్సీస్, బీసీఈకి సంబంధించి 7 వేకెన్సీస్, అలాగే ఎస్సీ గ్రేడ్ 1కి సంబంధించి 7, గ్రేడ్ 2కి సంబంధించి 28. సో ఇలా మనకి వేకెన్సీస్ అన్నీ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ జోన్ల వారీగా జోన్ 2 గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి టోటల్గా ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇలా ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కటి కూడా మీరు క్లియర్గా ఇక్కడ ఉంది కాబట్టి క్లియర్గా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి చూసుకోవచ్చు. లేదనేసి అంటే కనుక నేను ఎలాగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని కూడా నేను లాస్ట్లో చెప్తాను. సో ఒకసారి మీరు ఆ వారీగా ఒకసారి వెళ్ళి ఒకసారి మీరు అలా డౌన్లోడ్ కూడా చేసి చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇది మనకి జోన్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో మనకి ఇక్కడ
ఓసీకి సంబంధించి 154 వేకెన్సీస్ అలాగే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో వీటన్నిటిని చూసుకోవచ్చు. ఇక్కడ జోన్ 4కి సంబంధించి కూడా ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా ఉమెన్స్ క్యాండిడేట్స్‌కి సంబంధించి కూడా ఇక్కడ మనకి వేరుగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఓసీకి సంబంధించి 129 వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే బీసీఏకి సంబంధించి 32 వేకెన్సీస్, బీసీబీకి సంబంధించి 25 వేకెన్సీస్. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దీని ప్రకారంగా మనం ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసిన ప్రకారంగా చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇవన్నీ కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమంకి సంబంధించినవన్నమాట. సో ఒకసారి ఇవి కూడా మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎస్ఏ లాంగ్వేజ్కి సంబంధించి, అలాగే నాన్ లాంగ్వేజ్కి సంబంధించి, అలాగే ఎస్జీటీకి సంబంధించి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో అన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మనకి ఎస్ఏ ఇంగ్లీషు, హిందీ, అలాగే తెలుగు, బయాలజికల్ సైన్స్, నాన్ లాంగ్వేజ్ అయితే బయాలజికల్ సైన్స్, అలాగే మ్యాథ్స్, ఫిజికల్ ఎడ్యుకేషను, అలాగే ఫిజికల్ సైన్స్‌కి సంబంధించి, సోషల్ స్టడీస్‌కి సంబంధించి, సో ఇలా ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఇంకొక జోన్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఎస్సీఏకి సంబంధించి, అలాగే మనకి కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్‌కి సంబంధించి కూడా. సో ఒకసారి దీన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి లోకల్ అలాగే ఓపెన్‌కి సంబంధించి, ఇక్కడ మనకి ఓసీకి సంబంధించి చూసినట్టయితే కనుక 381 వేకెన్సీస్, బీసీఏకి సంబంధించి 66 వేకెన్సీస్, బీసీబీకి సంబంధించి 73 వేకెన్సీస్, ఇలా కంప్లీట్‌గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఇవ్వడం జరిగిందనమాట. సో ఒకసారి దీన్ని కూడా ఈ రోస్టర్ లిస్ట్ వారీగా మనం చూసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌కి సంబంధించి, అలాగే ఎస్జీటీకి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో మనకి ఓసీలో చూసినట్టయితే 6 వేకెన్సీస్, బీసీబీలో చూసినట్టయితే 2 వేకెన్సీస్ అలా ఇవ్వడం జరిగిందనమాట. సో వీటిని కూడా మీరు ఒకసారి చూసుకొని ఒక అంచనాకైతే రావచ్చనమాట. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ ఏపీడీ, ఏడబ్ల్యూకి సంబంధించినవి మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు క్లీన్‌గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకి పీఈటీకి సంబంధించినవన్నమాట ఇవన్నీ కూడా. సో వీటి గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా ఇచ్చారు కాబట్టి చూడొచ్చు. మనకి ఎస్జీటీ, అలాగే టీజీటీకి సంబంధించి, పీజీటీకి సంబంధించి, అలాగే ఇది పీఈటీకి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసి ఉంది కాబట్టి మీరు క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి అడగండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి. నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ ఇది చాలా మందికి వెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే తర్వాత వచ్చే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ మన ఏపీడిఎస్సికి సంబంధించి మన ఇన్ఫర్మేషన్ టీజీటీ అలాగే పీజీటీకి సంబంధించి ఎలా చూడాలి అనేసి చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి ఇక్కడ మనం ఏపీడిఎస్సి అనేసి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత కింద మనకి పోస్ట్ వేకెన్సీకి సంబంధించి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అనేసి ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏపీ మోడల్ స్కూల్స్ అనేసి, సో ఇలాగ మనకి టీజీటీ అలాగే పీజీటీకి సంబంధించిన టోటల్ వేకెన్సీ లిస్ట్ అనమాట ఇది. సో దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే కనుక మనకి ఇలా అయితే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ప్రిన్సిపల్కి సంబంధించి, అలాగే టీజీటీ లాంగ్వేజ్, అలాగే నాన్ లాంగ్వేజ్కి సంబంధించి, లోకల్కి సంబంధించి, అలాగే ఓపెన్కి సంబంధించి, సో ఇలా కంప్లీట్గా మనకి ఇలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. టోటల్ ఇన్ఫర్మేషన్ రోస్టర్ లిస్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేసి అడగండి. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియో గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe for more information. Thank you for watching.